మొదలుపెట్టారు కే 2 మ్యాచ్లు ఓడిపోయేసరికి నోట్లోంచి మాట రాకున్నట్టుంది. అంటే మాట్లాడటం కాదు, ఒక మొదలు పెట్టాలి కదా. అంటే మొదలు పెడదాం అనే లోపు ఒక బ్రెయిన్లో ఒక వార్త తిరుగుతుంది. ఎందుకంటే మా ధోని దాంతోపాటుగా బ్రేవిస్ ఈరోజు మ్యాచ్లో ఆడతలేదని ఏదో కొంచెం బాధగా ఉంది. అయినా కానీ మొదలెట్టేద్దాం. రెండిట్లో ఒకటే బ్యాడ్ న్యూస్, ఒకటి గుడ్ న్యూస్ కదా మీకు. ఎందుకు? బ్రేవ్స్ ఆడకపోవడమే బ్యాడ్ న్యూస్, ధోని ఆడకపోతే మంచిదే కదా. ఒక ప్లేస్ యంగ్ ప్లేయర్కి వస్తుంది, మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఏం మాట్లాడుతున్నావు? ధోని ఆడకపోతే మంచిదా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆడిస్తారా మీరు? 60 ఇయర్స్లో వచ్చి బ్యాట్ పట్టుకుంటే 6 కొడితే ఇంకేమైనా ప్రాబ్లమా? 60 ఇయర్స్లో వచ్చి బ్యాట్ పట్టుకుంటే 6 కొడితే ఇంకేమైనా ప్రాబ్లమా? కాదే, మన శివకార్తికేయన్ వచ్చి 60 ఇయర్స్ దాకా ఆడమంటే సిగ్గుపడతాడేంటి మీ వాడు? సిగ్గుపడతా అంటే ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు పెద్ద ఆయన్ని ఎన్ని సంవత్సరాలు అయినా కానీ, పెద్ద ఏజ్ అయినా కానీ చూశారు కదా. ఆయన అసలు ధోని అనే వ్యక్తి అక్కడ టీంలో వెనక 3 వికెట్లు వెనకాల నుంచొని ఉంటే చాలు. కాదు మాస్టర్, మిగతా సినిమా అంతా మేము చూపిస్తాం. అలా చూపిద్దరు కానీ అసలు ధోని పాలసీ ఏంటి? ధోని కెప్టెన్ గా వచ్చినప్పుడు గంగూలీని కానీ ద్రావిడ్ని కానీ వీళ్ళందరినీ టీంలోంచి ఎందుకు పంపించాడు? ఫిట్నెస్ తో లేరు మీరు, మీ ఏజ్ అయిపోయిందని కదా పంపించాడు. యంగ్ ప్లేయర్స్ ఛాన్స్ ఇస్తాను కదా పంపించాడు. అవును కదా, యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇచ్చారు కదా. సురేష్ అలాగే సిఎస్కే జడేజా అవ్వచ్చు, మిగతా వాళ్ళు ఇప్పుడు కూడా అదే చేయొచ్చు కదా సిఎస్కేలో. అట్లా కాదు, ధైర్యం అనేది ఒకటి ఉంటుంది. ఇంట్లో నాన్న ఏజ్ ఎక్కువైందని పక్కన పెడతామా? పక్కన పెట్టం కదా. ఇది కూడా అంతే, డగ్అవుట్లో ఉంచుకోండి. ఓకే, ఒక్కసారి ఇంట్రోకి వెళ్ళి మనం మిగతాది కూడా ఫైట్ స్టార్ట్ చేద్దాం. IPL 2026లో మ్యాచ్ నెంబర్ 3 ఈరోజు స్టార్ట్ అవబోతుంది. గౌహతిలో సిఎస్కే వర్సెస్ RR. ఇంతగా గొడవ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. విజయ్ యాజ్ యూజువల్గా రాజస్థాన్ రాయల్స్ అంటే మనం మాత్రం సిఎస్కే తల ఆడకపోయినా కానీ ఆ స్టేడియంలో అలా కూర్చుంటే చాలు, ఆరా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏంటి విజయ్, ఏంటి పరిస్థితి గౌహతిలో? అంటే మీ ఓన్ పిచ్. ఎస్ ఏంటి గెలిచేస్తారా? తప్పకుండా గెలుస్తాం. గెలిచేది మేము. 2 రోజుల నుంచి నీకు అర్థమై ఉండాలి కదా. ఏంటి? మేము ఏది చెప్తే ఆ టీం గెలుస్తుందని. మీరు ఏది చెప్తే ఆ టీం గెలవట్లేదు, నువ్వు గెలిచే టీం గురించి మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నిన్న నువ్వేం చెప్పావు? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 230 కూడా చాలవని నేను చెప్పాను క్లియర్గా. 220 చేశారు. ఎస్, ఇది మాత్రం ఒప్పుకోవాల్సింది. రెండు మ్యాచ్లు కూడా నీ ప్రెడిక్షన్ మ్యాక్సిమం అన్నీ కూడా కరెక్ట్గా వెళ్తాయి. బట్ ఈరోజు మాత్రం నువ్వు చెప్పింది జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరున్నారు? సంజు సెన్సేషనల్ శాంసన్. ఏంటి, సింగిల్ హ్యాండ్తో వరల్డ్ కప్ని ఇండియాకి అందించడంలో కీలక పాత్ర వహించిన సంజు శాంసన్ ఉన్నాడు. అటువైపు చూస్తే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. ఇంకా వీళ్ళిద్దరూ మొదలెడితే 20 ఓవర్లు ఆడేస్తారనిపిస్తుంది. కానీ సంజు శాంసన్ గురించి నువ్వు చెప్పింది కరెక్టే. ఓకే, సంజు శాంసన్ ప్రైమ్ ఫామ్లో ఉన్నాడు. కాకపోతే క్రికెట్ మ్యాచ్ అనేది ఒకటితో గెలవరు. ఓకే, 11 మంది టీమ్ ఎఫర్ట్తోనే గెలుస్తారు. ఎవరు చెప్పారు? మొత్తం అందరూ పోతే సంజు శాంసన్ గెలిపించింది అలా ఉంటారు భయ్య. అలా కుదరదమ్మా. ఆ మ్యాచ్లో కూడా 11 మంది బాగా ఆడితేనే గెలిచాం. ఓకే, నాకు తెలిసి ఈరోజు స్టాట్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు పిచ్ ఎలా ఉండబోతుంది, దాంతోపాటు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచేద్దా లేకపోతే చేజింగ్ చేసిన టీం గెలుస్తుందా అంటే ఏం చెప్తారు? ఈసారి కూడా యాజ్ యూజువల్గా చేజింగ్ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బర్సపారాలో గౌహతిలో ఏంటంటే డ్యూ ఎక్కువగా వస్తుంది నైట్ మ్యాచ్కి. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకే ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ 2 టీమ్స్ స్టాట్స్ చూసినట్టయితే చాలా ఈవెన్గా ఉంది. 50-50 చాలా దగ్గరగా ఉంది, సమఉజ్జీలుగా ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగిద్ది. ఓకే, ఏ బ్యాటింగ్ చేసినా ఎందుకో ఆర్ఆర్ఏ ఈ మ్యాచ్ గెలుస్తుంది అనిపిస్తుంది. అది ఫస్ట్ అయినా సెకండ్ అయినా. అంటే నీకు ఎందుకు అంటే శివన్ దూబే ఉన్నాడు, నీకు ఒక వ్యక్తి తెలుసా? ఉన్నాడు. కొడితే ఇందాకంటారుగా బాల్ 2 బాల్లో అవుతుంది, ఇది 3-4 బాల్లో అవకాశం కొడతాడు. కానీ శివన్ దుబే ఒక్కడే కాదు, ఆక్షన్లో పెద్ద ప్లేయర్స్ అంటే పెద్ద డీల్ కొన్నటువంటి 2 ప్లేయర్స్ ఉన్నారు మీకు ఇవాళ ఆడబోతున్నారు. ఎస్, కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఆడబోతున్నారు. అందరూ హిట్టర్లతోటి బ్యాలెన్స్ పోద్దేమో అనిపిస్తుంది. ఒక్క మీ కెప్టెన్ ఒకడే, రుతురాజ్ గైక్వాడ్ ఒకడే ఈవెన్ అంటే కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్, టైమింగ్ తో ఆడే ప్లేయర్. ఎస్, ఓకే, మీ వైపు ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నావు కానీ ఇటువైపు వస్తే తెలుసుగా. ఒకవైపే చూస్తా నేను, 2వ వైపు చూడను. ఎవరున్నారో తెలుసుగా, ఎందుకంటే కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. యశస్వి జైస్వాల్. ఓకే, ఇంకా ఆ పిల్లోడు ఉంటాడు కదా మీ దగ్గర,
ఎవరు వైభవ్ సూర్యవంశీ అని 15 ఏళ్ల సంచలనం, 15 ఏళ్ళ నిండిని ఇండియా టీం ఆడటానికి ఎలిజిబిలిటీ ఇప్పుడే వచ్చింది. తనేంటో కొర్ర కొంకో మీకు తలనొప్పో తెలుస్తుంది. ఓకే, అయితే ఎన్ని రన్స్ అంటే స్కోర్ చేసే అవకాశం ఉందంటే దగ్గరగా 200 మళ్ళీ దాడతా. మనం 2 మ్యాచ్లు చూసుకున్నట్టయితే 200 దాటింది. ఎవ్రీ మ్యాచ్లో దగ్గర 500 స్కోర్ చేసినాయి 2 జట్లు కూడా. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? దగ్గర 200 స్కోర్ జరిగే అవకాశం ఉంది. కానీ అది ఎప్పుడు జరగవచ్చు అంటే వరుణదేవుడు మనకు అవకాశం ఇస్తే. ఇవాళ ఫర్ ద ఫస్ట్ టైం వర్షం ముప్పు ఉంది ఈ మ్యాచ్కి. ఓకే, ఆఫ్టర్ 7 30% ఛాన్సెస్ ఉంటే అట్ 10 o'clock 70% ఆఫ్ ద రెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వర్షం సినిమా చూసావు నువ్వు? ఈ 2 ఏళ్ళు ఒకేళ్ళు పెట్టుకో, వర్షం రాదు. అట్లాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం చెప్పినట్టు రాకూడదని కోరుకుందాం. వాళ్ళు చెప్పారంటే వర్షం డెఫినెట్ రాదు అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే మనకి క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి, ఐపీఎల్ మన ప్రాణం కాబట్టి. ఓకే, అందరం అదే కోరుకుందాం. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రేక్షకులు స్టేడియంకి వస్తారు. అవును, ప్లస్ కొన్ని కోట్ల మంది టీవీ ఎదురు కూర్చొని చూస్తూ ఉంటారు కాబట్టి వర్షం పడకూడదని, మంచి మ్యాచ్ జరగాలని కోరుకున్నాం. ఎందుకంటే 2 టీమ్స్ ఈవెన్గా ఉన్నాయి. అవును, వీటి మధ్య స్టాట్స్ కూడా చాలా ఈవెన్గా ఉంది. ఒక కాంపిటేటివ్ మ్యాచ్ చూద్దాం. ఎందుకంటే 2 మ్యాచ్లు కూడా 1-sidedగా జరిగినాయి. ఓకే, నువ్వు ఇంకోటి చూడొచ్చు. నువ్వు లాస్ట్ 10 మ్యాచెస్లో 8 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచింది. అదొక్కటి స్టాట్ మాకు అనుకూలంగా ఉంది. ఓకే, టోటల్గా చూస్తే సాయంత్రం సమఉజ్జీల సంగ్రామం ఖాయం అనుకోవచ్చా? అద్భుతమైన యాక్షన్ తర్వాత స్ట్రాటజీస్ పరంగా చూస్తే స్టీఫెన్ ఫ్లెమింగ్ కుర్రాల మీద చాలా ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు దాకా సిఎస్కే అనేది మిడిల్ ఏజ్ టీమ్ లాగా ఉండేది. ఫస్ట్ టైం కుర్రాళ్ళ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. ఇటువైపు చూస్తే కుమార్ సంగాకరా కూడా మంచి స్ట్రాటజీతో రెడీగా ఉన్నాడు. ఇద్దరు కోచ్ల మధ్య మంచి సమరం జరగబోతుంది. ఓకే, ఇంకా చూస్తే దీంట్లో చాలా స్పెషాలిటీస్ కూడా కనిపిస్తుంది, ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ట్రివియా ఏంటంటే గత 10 ఏళ్ళ నుంచి ఫేస్ ఆఫ్ ద టీమ్గా ఆర్ఆర్కి ఉన్నటువంటి చేటన్ సంజు శాంసన్ ఇంత ఎక్స్పోజర్ తర్వాత వరల్డ్ కప్ హీరో అయిన తర్వాత సిఎస్కేకి ఆడబోతున్నాడు. ఇన్ని సంవత్సరాలు సిఎస్కేకి ఆడి సిఎస్కేని ఎన్నో టైటిల్స్ గెలిపించినటువంటి రవీంద్ర జడేజా మళ్ళీ తిరిగి తన సొంత గూటికి చేరుకుంటున్నాడు. 2008లో ఎక్కడైతే తన కెరీర్ స్టార్ట్ అయిందో ఐపీఎల్ కెరీర్, అదే ఆర్ఆర్కి ఇప్పుడు మళ్ళీ జడేజా వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే కొన్ని కీలకమైన మ్యాచ్లు కూడా జడేజా సిఎస్కేని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ తేజం అమన్ రావు ఇవాళ అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ఆర్ తరపున అతను పోటీలోకి దిగే అవకాశం ఉంది. ఓకే, మన తెలుగు తేజం ఎందుకంటే మనకి ఇది ముంబై ఇండియన్స్ నుంచి తిలక్ వర్మ ఒక తెలుగు తేజం ఉంటే, మళ్ళీ మరొక తెలుగు తేజం తెలంగాణ నుంచి మరొక ప్లేయర్ ఈరోజు ఐపీఎల్లో అరంగేటం చేసే అవకాశం ఉంది. నిజంగా ఒక్కసారి మనం ఎవరైతే ఈ తెలుగు తేజానికి ఆల్ ది బెస్ట్ చెప్దామో, దాంతోపాటు నీ టీం నువ్వు గెలవాలని, నా టీం నేను గెలవాలని యాజ్ యూజువల్గా కోరుకుందాం. గెలిచేది ఆర్ఆర్ఏ. సిఎస్కే కొడితే ఏంటి మామూలుగా ఉండదు. ఆల్ ది బెస్ట్ అమన్ రావు. ఆల్ ద బెస్ట్ అమన్ రావు. దాంతోపాటు విజిల్ పోడ్ నో ఆర్ఆర్ సిఎస్కే చూద్దాం ఎవరు గెలుస్తారో. 7 గంటలకి టాస్ పడిద్ది, 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కూడా మీరు కామెంట్లో మీరు తెలియజేయండి. దాంతోపాటు బెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో, బెట్టింగ్స్ వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి, లక్షల రూపాయలు పోగొట్టుకొని వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దానివల్ల కుటుంబాలు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఐపీఎల్ మోజులో పడి మీ డబ్బులు పోగొట్టుకోకండి. బెట్టింగ్కి సంబంధించి బెట్టింగ్ ఏదైతే ఉందో, క్రికెట్ బెట్టింగ్, వీటికి దూరంగా ఉండండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. సే నో టు బెట్టింగ్.